పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం. విద్యా ప్రవేశం అనే కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు సమగ్ర శిక్ష వాళ్ళు మనకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన పాఠశాలల్లో నిర్వహించి దీక్ష యాప్లో సబ్మిట్ చేయమని తెలియజేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విద్యా ప్రవేశం అంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్ అని మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా మనం 2 దశలలో ఈ దీక్ష యాప్లో మనం ప్రాజెక్ట్ రూపంలో సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించి ఈ విద్యా ప్రవేశంలో మొదటి అంశంగా విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు 1 అనే అంశాన్ని మనం చూసినట్లయితే దీంట్లో లాస్ట్ 5 years డేటా కలెక్ట్ చేయడం, ఆ డేటా అనలైజ్ చేయడం అంటే గత 5 సంవత్సరాల్లో మన పాఠశాలలో ఏ సంవత్సరంలో ఎక్కువ డేటా ఉంది, ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉంది, అది పెరగడానికి కారణాలు ఏంటి, అప్పుడు అనుసరించిన విధానాలు ఏంటి, అవన్నీ కూడా మనం అనలైజ్ చేయాలి. తర్వాత ఎస్ఎంసీ మీటింగ్ పెట్టుకొని దానికి సంబంధించినటువంటి వర్క్స్ని అలాట్ చేసుకొని కమిటీస్ని ఫామ్ చేసుకొని మనం జూలై 1 నుంచి 20వ తేదీ వరకు కూడా ఆ ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ చేసేందుకు కొన్ని కార్యకలాపాలు చేయాలి. అయితే ఈ డేటా తీసుకోవడం, అనలైజ్ చేయడం, దీనికి సంబంధించినటువంటి 4 అంశాలను మనం 30/6/24 తేదీ లోపు సబ్మిట్ చేయాలి. అయితే మనకు ట్రైనింగ్ జరగడం, అది మన పాఠశాల స్థాయికి వెళ్ళే నాటికి కాస్త టైం అయిపోవడం వల్ల చాలామంది ప్రధానోపాధ్యాయులు ఈ అంశాన్ని దీక్ష యాప్లో సబ్మిట్ చేయలేకపోయారు. అయినా మనం చింతించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి డేటాని క్లుప్తంగా మనం డాక్యుమెంటేషన్లో కూడా 2వ దశలో సబ్మిట్ చేయొచ్చు. అది అలాగే ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చేయాల్సిన అంశం విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు 2. దీనికి సంబంధించినటువంటి 2 అంశాలు ఉంటాయి. ఏదైతే మనం వర్కింగ్ కమిటీస్ ఫామ్ చేసుకున్నామో, మన పాఠశాలలో స్ట్రెంత్ పెంచుకునేందుకు కొన్ని కమిటీస్ ఫామ్ చేసుకున్నామో, ఆ కమిటీస్ నిర్వహించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఒక 3-4 పేజీల డాక్యుమెంటేషన్లో కానీ వీడియో రూపంలో కానీ మనం సబ్మిట్ చేయాలి. దానికి ముందుగా మనం ఈ అంశానికి సంబంధించినటువంటి మ్యాండేటరీలోకి వెళ్ళి ప్రోగ్రెస్ స్టేటస్ని ఇన్ ప్రోగ్రెస్లో ఉంచుకోవాలి. అంటే మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కనుక అది డాష్ బోర్డ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి మ్యాండేటరీలోకి వెళ్ళి మనం ఇన్ ప్రోగ్రెస్లో తీసుకోవాలి. అది ఎలాగో చూద్దాం ఒకసారి. ఎప్పుడైతే మనం క్లిక్ చేయగానే మ్యాండేటరీని స్టేటస్ కనిపిస్తుంది. ఈ స్టేటస్ చూసినట్లయితే మనం ఇన్ ప్రోగ్రెస్లో ఆల్రెడీ దీన్ని ఇన్ ప్రోగ్రెస్లో నేను తీసుకొచ్చాను. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది. ఈ యారో మార్క్ సంబంధించి మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 3 అంశాలు కనిపిస్తాయి. నాట్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్. మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం కనుక ఇన్ ప్రోగ్రెస్లో మనం పెట్టుకొని ఓకే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా ఇన్ ప్రోగ్రెస్లోకి వస్తుంది. అయితే చాలామంది 15వ తేదీ సబ్మిట్ చేయాల్సిన అంశాలని ముందుగానే సబ్మిట్ చేసేసారు. ఒకవేళ ఫైనల్ సబ్మిషన్ కూడా మనం క్లిక్ చేసినట్లయితే దాన్ని మనం రివర్స్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసుకునే విధానాన్ని మరో వీడియోలో తెలియజేస్తాం మిత్రులారా. అలాగే 2వ అంశమైనటువంటి జూలై 20వ తేదీకి కూడా మనం ఒక డాక్యుమెంట్ని మనం సబ్మిట్ చేయాలి. అయితే దానికి సంబంధించి కూడా మనం వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం కనుక సేమ్ ఇందాకట్లాగే మ్యాండేటరీలోకి వెళ్ళి ఇలా కనిపిస్తుంది స్టేటస్ని ఇన్ ప్రోగ్రెస్లోకి మార్చుకోవాలి. అది ఎలాగో ఒకసారి ప్రాక్టికల్గా మనం చూద్దాం. దీక్ష యాప్ ఓపెన్ చేయగానే మనకి స్క్రీను ఇలా కనిపిస్తుంది. కింద హోమ్, ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది. కొంతమంది ఈ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోకుండా ఈ ప్రోగ్రామ్స్ అనేది కనిపించదు కనుక ప్రొఫైల్ ఫస్ట్ మనం అప్డేట్ చేసుకోవాలి. దానిలో భాగంగా ఒక మిత్రుని యొక్క ప్రొఫైల్ మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ సంబంధించినటువంటి కంటెంట్ రెఫరెన్స్లో ముఖ్యంగా మనం మార్చుకోవాలి. దానిలో భాగంగా ఇక్కడ రోల్ దగ్గర హెడ్ టీచర్ ఆర్ అఫీషియల్ని తీసుకోవాలి. ఇక్కడ సబ్ రోల్ దగ్గర మనం హెడ్ మాస్టర్ తీసుకొని సబ్మిట్ చేయాలి. మిగతా డేటా అంతా ఆల్రెడీ ఉంటుంది కనుక ఆ 2 అంశాలు మనం మార్చుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ప్రొఫైల్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్ళగానే మీకు ప్రాజెక్ట్స్ అనే రూపంలో ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్స్ మీరు క్లిక్ చేయగానే విద్యా ప్రవేశం అనే అంశం కనిపిస్తుంది. దీంట్లో విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు 1 అనే అంశాన్ని మనం ఇంతకుముందు చేస్తున్నట్లయితే ఇలా మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన అంశం విద్యా ప్రవేశం 2.
ఇలా విద్యా ప్రవేశం 2లోకి మనం వెళ్తాం. రెండో దశ. దీంట్లో కూడా మనం ఏం చేయాలంటే స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ క్లిక్ చేయాలి. చాలామంది స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ క్లిక్ చేయకుండా అది రావట్లేదని చెప్పి అంటున్నారు. కనుక స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ టాస్క్ డీటెయిల్స్ వస్తాయి. అవి మనం క్లిక్ చేసి లోపలికి వెళ్తే మనకి 2 అంశాలు కనిపిస్తాయి ఇందాక మీకు చెప్పినట్లుగానే. అది మ్యాండేటరీలోకి వెళ్ళి ఆ స్టేటస్ని మనం ఇన్ ప్రోగ్రెస్లోకి తెచ్చుకోవాలి. ఒకవేళ ఇది 14వ తేదీ లేక 15వ తేదీ నాటికైతే మనం కంప్లీటెడ్ అని క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని మనం ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంటుంది. యాడ్ ఫైల్స్ క్లిక్ చేసి డాక్యుమెంటేషన్ మనం పీడిఎఫ్ రూపంలో మనం సబ్మిట్ చేస్తాం. అయితే 15వ తేదీ లేక 14వ తేదీ లోపు మనం ఇన్ ప్రోగ్రెస్లో మాత్రమే ఉంచుకోవాలి. అదేవిధంగా రెండో అంశం కూడా మనం 20వ తేదీ మాత్రమే సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం ఇన్ ప్రోగ్రెస్లోకి తీసుకురావాలి. ఇలా 2 అంశాలు ఇన్ ప్రోగ్రెస్ తీసుకొచ్చిన తర్వాత మనం బయటకు వచ్చేయాలి. అయితే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా సబ్మిట్ చేయాలో అని నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు.